థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి చచ్చేంత వరకు కోపం మనసులో పెట్టుకొని ఉండు వాడిని పాపిష్టి అంటారు. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు, అవసరం తీరాక తెలిసినవాడు అంటారు. నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒడిదుడుకులు నిన్నేమీ చేయలేవు. బంధం ఏదైనా బాధను పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెంచేలా ఉండకూడదు. ధనవంతుడు పాలు పోసినా, మధ్యతరగతి వాడు నీళ్లు పోసినా, పేదవాడు ఒక్క దండం పెట్టినా, ఎవరు ఎలా పూజించినా అందరినీ సమానంగా చూసి కరుణిస్తాడు ఆ మహాదేవుడు. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. మిమ్మల్ని 10 అడుగులు దూరం పెట్టాలి అనుకునే వారికి మీరే 100 అడుగులు దూరంలో ఉండండి. కనీ పెంచిన అమ్మకి కన్నీరు పెట్టించకు, తినిపించిన తండ్రికి తిండి లేకుండా చెయ్యకు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు. డబ్బు ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి, నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. కొందరు ఎంత దగ్గరగా ఉన్నా మనకు దగ్గర కాలేరు, మరికొందరు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దూరం కాలేరు. మనసుకు నచ్చిన వారితో మనం ప్రతి క్షణం మాట్లాడలేకపోవచ్చు, మన మనసు మాత్రం వారి కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటుంది. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించవలసినది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం, కానీ అవి విలువైన మాటలని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. జీవితంలో ఏ బంధం గురించి ఎక్కువగా ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారు ఏడిపించరు. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను నువ్వు నమ్ముకో, ఇది నటనా ప్రపంచం. తెగేదాగా లాగి ఆ తర్వాత ఆ బంధాన్ని అతికించినా అది అతుకుల బ్రతికే అవుతుంది, కానీ ఆదర్శవంతమైన జీవితం అవ్వదు. ఎదుటివాడు ఎదుగుతుంటే అసూయపడకండి. వారిని దెబ్బతీస్తే భవిష్యత్తులో మీరు దెబ్బతినాల్సి వస్తుందని గుర్తించండి. గమ్యం చేరేందుకు 1000 మార్గాలున్నా వాటిని ఉపయోగించుకోవడం చేతకాకపోతే అవన్నీ వ్యర్థమే. 100 నీతులు చెప్పినా ఎవరు వినరు, అదే ఒక్క ఉదాహరణ చెబితే అందరూ వింటారు. క్షమించేవాడు మనిషి, క్షమించమని అడిగేవాడు పెద్ద మనిషి. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బ్రతికి ఉన్న శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చివాడుగా చేసేది ద్రోహం. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలు తగ్గుతాయి. మొదటి అడుగు వేసే ముందు 1కి 1000 సార్లు ఆలోచించు, కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకు. స్త్రీలలో మంచి చెడు ఉండదు, ఎలాంటి భర్తను పొందుతారో అవే లక్షణాలు వారికి వస్తాయి.